నేను చిన్నప్పటి నుంచి కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెరిగాను. ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా నాకు ఎలాంటి కష్టాలు లేవు. నన్ను కన్న కూతురులా చూసుకునే అత్తగారు, మావగారు, ప్రేమగా చూసుకునే భర్త దొరకడం నా అదృష్టమో లేక నీ అనుగ్రహమో నాకు తెలియదు. కానీ నేను ఇంత సంతోషంగా ఉండడానికి కారణం మాత్రం వెన్నెలే. నేను వెన్నెల విషయంలో తప్పే చేసుండొచ్చు, కానీ కావాలని మాత్రం చేయలేదు. ఈరోజు వెన్నెల జైలు నుంచి రిలీజ్ అయి వస్తోంది. తను వచ్చిన తర్వాత కూడా నేను ఇలాగే సంతోషంగా ఉండేలా చూడు స్వామి. ఇది ఈ ఊర్లో ఉంటుందా? ఎంత సంతోషంగా ఉన్నావే. నువ్వు చేసిన పని వల్ల నీ జీవితం బాగుపడింది, కానీ మా జీవితాలు నాశనమయ్యాయి. ఏం చేద్దాం, మా కర్మ నీ అదృష్టం అంతే. పాప పేరుని అర్చన చేయించండి. లిఖిత భరణి నక్షత్రం, నాబిళ్ళ గోత్రం. ఏవం గుణ విశేషం శిష్టాయాం మస్యాం నాబిళ్ళ గోత్రోద్భవతే భరణే నక్షత్రయాతాయాః లిఖితా నామ్యాః సహస్రనామ ధైర్య వీర్య స్వామి, కొంతమంది పుట్టుకతోనే అనాథలవుతారు, మరి కొంతమంది వారి తల్లిదండ్రులు చనిపోతే అనాథలవుతారు. కానీ ఈ బిడ్డకి తల్లి తండ్రి ఇద్దరు ఉండి కూడా అనాథగా బతుకుతోంది. ఇంత చిన్న వయసులో ఈ పసిబిడ్డకి ఎందుకు ఇన్ని కష్టాలు, నా బతుకు ఎందుకు ఇలా అయిందని నేను అడగను. ఎందుకంటే తెలుసు తెలియకు నేను చేసింది తప్పు కాబట్టి, అందుకు అనుభవించాలి కాబట్టి. కానీ ఈ బిడ్డ ఏం తప్పు చేసిందని అనాథగా బతకాలి. ఈ బిడ్డని ఎలాగైనా తండ్రి దగ్గరికి చేర్చి ఈ బిడ్డకు మంచి జీవితాన్ని ప్రసాదించు స్వామి.
ఎంత అందంగా ఉన్నావు. ఐ లవ్ యూ సో మచ్. నీకో విషయం తెలుసా? నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వు నాకు నచ్చేశావు. ఎంత నచ్చావంటే నీకోసమే బతకాలి అనే కంటే నువ్వు లేకుండా నేను బతకలేను అనేంతగా నచ్చావు. కానీ ఏం చేద్దాం, నేనున్న పరిస్థితులు నా చేత అలా చేయించాయి. దాన్ని నువ్వు అర్థం చేసుకొని ఎవడి ఫోటో ఇది? నాకు నీ మీద ఫస్ట్ నుంచి అనుమానమేనే. నేను ఇంత చేస్తున్నా నువ్వెందుకు కామ్గా ఉన్నావో నాకిప్పుడు అర్థమైందే. నీకు నేను కాకుండా ఇంకెవడో ఉన్నాడని. ఏయ్, మర్యాదగా చెప్పవే, ఎవడే విడో? ఎంతకాలంగా సాగుతుందే నీ రంకు? చెప్పవే, ఈ ఫోటోలో ఉన్నవాడెవడో నాకు తెలియాలి. నమ్మేశావు కదా? హే కమ్ ఆన్, ఊరికే సరదా కన్నానంతే, ఉత్తుత్తినే. ఇదిగో, అయినా నీ గురించి నాకు తెలీదా? నేనలా అంటే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామనే, అంతే. దీనేమి నువ్వు మనసులో పెట్టుకోకు, సరేనా? అవును జయ, ఈరోజు పొద్దు నువ్వేమైనా గుడికి వెళ్ళావా? లేదే, నేనే వెళ్ళలేదే. ఏ? ఏం లేదు జయ, మా ఫ్రెండ్ ఒకడు ఎవరినో చూసి నువ్వనుకొని మీ ఆవిడ గుడికొచ్చింది, నువ్వు రాలేదే అని అడిగాడు. మా ఆవిడ నాకు చెప్పకుండా ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టదు, నువ్వు ఎవరినో చూసి మా ఆవిడ అనుకుని అని చెప్పాను. దానికి వాడు ఖచ్చితంగా మీ ఆవిడనే నేను చూసింది అని నాతో వాదించాడు. అయితే నువ్వు వెళ్ళలేదన్నమాట. వాడు ఒక ఫూల్ చేయ, ఎవరినో చూసి నువ్వు అనుకుని ఉంటాడు. సరే, నేను బయలుదేరుతాను. నువ్వు గుడికి వెళ్ళలేదంటే నువ్వు నీ చంకలో బిడ్డ నేను చూశానే. నువ్వు నన్ను మోసం చేయొచ్చే, కానీ నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు. నిన్నేమో అనుకున్నాను, కానీ నువ్వు చాలా తెలివైన దానివే. గుళ్ళో నిన్ను చూశానని తెలుసుకొని నేనింటికి రావడం కనిపెట్టి నా ఫోటోనే చూస్తూ నా మీద ప్రేమున్నట్టు నటిస్తున్నావా? ఏం జానవే నువ్వు. రంకుతనం బొంకుతనం ఎప్పటికైనా బయటపడతాయే. చెప్పు, ఎవడేవాడు? చంకరెత్తికెళ్ళావే ఆ పాప ఎవరే? ఎవడికన్నావు దాన్ని? ఏంటే నేనింత మాట్లాడుతున్నా గుడ్లు అప్పగించుకుని అలా చూస్తున్నావేంటి? అంటే నాలో మగతనం లేదనే కదా వేరే వాడితో తిరుగుతున్నావు? నాకు తెలియకుండా నువ్వెప్పుడు కన్నావే? ఓహో, మన పెళ్లికి ముందు వేరే వాడితో తిరిగి కన్నావన్నమాట. అలాంటప్పుడు నన్నెందుకు చేసుకున్నావే? ఇప్పుడు అర్థమైందిలే. వీడెవడో అమాయకుల్లా ఉన్నాడు, నా వెనక ప్రేమ ప్రేమ అని పిచ్చిగా తిరుగుతున్నాడు. వీడిని చేసుకుంటే డబ్బు వస్తుంది, ఎలాగూ నన్ను ప్రేమించాడు కాబట్టి చచ్చినట్టు నేనేం చేసిన అడగడు. వీడు డ్యూటీకి వెళ్ళగానే మనం కూడా డ్యూటీకి వెళ్ళిపోవచ్చు అనే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు. ఏమే, సంవత్సరం అంతా నీ వెనకాల తిరిగినా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వని నువ్వు ఒక్కసారిగా నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే ఆ రోజు సంతోషపడ్డాను. కానీ
ఈ రోజు నాకు అర్థమవుతోందే దాని వెనకాల ఇంత పెద్ద కుట్రుందని. నిన్ను బతకనివ్వకూడదు. ఛీ! నువ్వు అసలు మనిషివేనా? నన్ను ప్రేమిస్తున్నానని నా వెంట పడుతున్నప్పుడు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావేమోనని నమ్మి మా వాళ్ళందరినీ దూరం చేసుకొని నీ చేత తాళి కట్టించుకున్నాను. దానికి సరైన గుణపాఠం చెప్పావు. ఇప్పుడు తెలుస్తోంది నువ్వు అసలైన శాడిస్ట్ మరి. పచ్చకామర్లున్న వాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందట. అలాగే నాకంటే ముందు నీకు వేరే దాంతో సంబంధం ఉండుంటుంది. అందరూ నీలాగే ఉంటారని నన్ను అనుమానిస్తున్నావు. ఛీ! సిగ్గులేదు ఆ మాట అనడానికి. ఆడదాన్ని కొట్టడం పెద్ద గొప్పేం కాదు. నీ మగతను చూపించాల్సిన చోటు చూపించు.